ఢిల్లీలో నీటి సమస్యపై మంత్రి అతిషి దీక్షా శిబిరంలోకి దూసుకొచ్చారు సివిల్ డిఫెన్స్ వాలంటీర్స్. అన్యాయంగా ఉద్యోగాల నుంచి తొలగించారంటూ వారు అక్కడ ఆందోళన నిర్వహించారు. ఆప్ కార్యకర్తలకు వాలంటీర్లకు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఢిల్లీకి హర్యానా ప్రభుత్వం వెంటనే నీటిని విడుదల చేయాలని మంత్రి అతిషి చేపట్టిన దీక్షా శిబిరంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సివిల్ డిఫెన్స్ వాలంటీర్లు దీక్షా ప్రాంగణంలోకి దూసుకొచ్చారు. తమను ఉద్యోగాల నుంచి అన్యాయంగా తొలగించారని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. ఢిల్లీ ప్రభుత్వానికి సీఎం కేజ్రీవాల్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. इस अनशन में इस सत्याग्रह में अपना समर्थन देने आए हैं उन सब से मेरा अनुरोध मेरा निवेदन ఆప్ కార్యకర్తలకు సివిల్ డిఫెన్స్ వాలంటీర్లకు మధ్య తోపులాట కూడా జరిగింది. మార్చి 31వ తేదీన తమను ఢిల్లీ ప్రభుత్వం ఉద్యోగాల నుంచి తొలగించిందంటూ వాలంటీర్లు ఆరోపించారు. గత 8 నెలలుగా రాజ్ ఘాట్ లో ఆందోళన చేస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. తమ డిమాండ్లపై స్పందించకుంటే అతిషి దీక్ష చేస్తున్న ప్రాంతంలోని తాము కూడా దీక్ష చేపడతామంటూ ప్రకటించారు. మంత్రి అతిషి చేపట్టిన దీక్ష 2వ రోజుకు చేరుకుంది. హర్యానా ప్రభుత్వం తమ కష్టాల్ని పట్టించుకోకపోవడంతోనే తాను దీక్ష చేపట్టినట్లుగా తెలిపారు అతిషి. मेरा निवेदन कि वो अपनी कानूनी तौर पर जो भी कार्रवाई